మీరే వాళ్ళే స్టేట్మెంట్ రాసుకొని కొంచెం ఎన్నికలండి చెప్పమ్మా. వాళ్ళే స్టేట్మెంట్ రాసుకొని సంతకాలు పెట్టడం ఒత్తిడి చేస్తున్నాం సార్ హాస్పిటల్ దగ్గర. మీరేం పెట్టద్దు, పెట్టలేదు సార్. మన లాయర్ చేస్తానమ్మా, లాయర్ చేసి చేయండి, నేను చూసుకుంటాను. మీకై మీరే తాగినారా అని అడుగుతున్నారు సార్. మా బిడ్డకి ఏం కర్మ సార్, మేము మా బిడ్డ తాగడానికి ఎంతో మానసికంగా నలిగిపోయినాడు సార్. నా బిడ్డ చచ్చిపోవడానికి ప్రయత్నిస్తాడు సార్. నా బిడ్డ ఈ రోజు క్రిటికల్ కాదు సార్. నా బిడ్డకి వెంటిలేటర్ మీద ఉన్నాడు సార్. నా బిడ్డ బతికేస్తాడు సార్. నా బిడ్డని ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, నేను హామీ ఇస్తున్నా. మీ కష్టాలు చాలా ఎమ్మెల్యే గారు సార్, ఎమ్మెల్యే ఒక పోలీస్ వ్యవస్థ కన్నా బిడ్డ మీద చాలా పెట్టారు సార్. డబ్బుడి షీట్ ఓపెన్ చేసి నా బిడ్డని మానసికంగా నలిగిపోయినాడు సార్. నా బిడ్డ మీద ఎలాంటి కేసులు లేవు సార్. నా బిడ్డ నిజాయితీకి బతుకుతారు సార్. నా బిడ్డ ఒకరికి లోపం కూడా ఆశించే బిడ్డ కాదు సార్ నా బిడ్డ. ఇప్పుడు మీరు విన్నారు ఒక తల్లి ఆవేదన. ఒక మనిషిని శారీరకంగా ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టి దాన్ని రౌడీ షీటర్ కింద పెట్టి పోలీస్ స్టేషన్ రమ్మని ఎక్కడికక్కడ వేధింపులు గురి చేస్తే మనోస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. రోజు వచ్చి సంతకం పెట్టాలి మీరు, లేదంటే ఎవ్రీడే సంతకం వచ్చి పెట్టాలి. మళ్ళా సెకండ్ కేసు క్రియేట్ చేస్తాము, లేదంటే పిలిచి పండగ అయితే వేసపోయి 2 గంటకు వదిలిపెట్టారు సార్. పిల్లోడు రాలేదేం పోతే కావలసి బలవంతంగా ఎక్కడ పడితే ఒక లారీ ఉంటే ఎమ్మెల్యే కాడు పట్టుకోతున్నారు. కొడక రూమ్ లో పెట్టుకున్న పార్టీ కార్యకర్తల ముందు సార్, వాళ్ళ వైసీపీ నాయకుల ముందు తీసుకొచ్చి కొడక ఇంకో కేసు ఓపెన్ చేస్తారని కాల్ చేస్తాను కావాలి రాజేష్ సిఐ గారు, తిప్ప బలరామ ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించి తను అయోధ్య సార్ డైలీ ఇంటి మీద పంపించి ఇప్పుడు కూడా రాత్రి కూడా 10 మంది ఉంటారు సార్ మా ఊర్లో. పిల్లకాయల పేర్లు అడిగి రాసుకుంటున్నారు సార్. వాళ్ళ అన్న కొడుకు చిన్న పిల్లకాయలు సార్, వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు సార్. వచ్చి నిన్న డిఎస్పీ గారు ఎస్ఐ గారు టౌన్ వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టమన్నారు. మేము లాయర్కి తెలియకుండా ఏం పెట్టమంటే అప్పుడు మా అబ్బాయిని సంతకం పెట్టమని నీ ఉద్యోగం ఇబ్బంది పెడతానని పెద్దవాళ్ళు అందరినీ సార్. నిన్న 4 గంటల అందరం హాస్పిటల్లో ఉన్నాం సార్. అబ్బాయి లాస్ట్ మినిట్ లో ఉన్నాడు సార్. నాకేమో నమ్మకం లేదు సార్. చెన్నైకి తరలి ఇమ్మన్నారు సార్. నేను మధ్యాహ్నం అన్నగా చెప్పి అన్నారు సార్, మా చూసి తీసుకొచ్చి తరలేదు సార్. చెన్నైకి తరలి ఇమ్మన్నారు సార్. నిన్న అతను అసలు మాట పలకలేదు సార్. 4 రోజుల నుంచి ఏం లేదు సార్. ఒక పని చేయండి మా, మీరు ధైర్యంగా ఉండండి. గుండె తరక్కపోతుంది మీ బాధలు విన్నప్పుడు. ఇంకా ఈ వేధింపులు చూసినప్పుడు ఆవేశం కూడా వస్తుంది. ఇక్కడే పోలీసు వ్యవస్థ ఉన్నారు, ప్లీజ్ ఇక్కడే పోలీసు వ్యవస్థ ఉన్నారు. పోలీసులు కూడా హెచ్చరిస్తున్నా. ఒక ఎస్సీ కుటుంబం యొక్క ఆవేదన మీరు విన్నారు. మీరు మనుషులైతే పోలీసు బట్టలు వేసుకున్నప్పుడు ఆ బట్టలకైనా గౌరవం ఇవ్వండి. ఇదే జరిగితే మాత్రం నేను ఒకటి చెప్తున్నా, మీరు ఎక్కడికి పోరు, ప్రపంచంలో మీరు ఉంటారు. అతను ఏ విధంగా బాధపడ్డాడో దానికంటే 10 రెట్లు ఎక్కువ బాధపడతారు. ఎమ్మెల్యే కాదు, మీరు కూడా బాధపడతారు. ఆ విధంగా ట్రీట్ చేస్తా. తమాషా అనుకోవద్దండి. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది, నాశనం చేశారు. తమాషా అనుకుంటున్నారు ఈరోజు. అందుకే నేను చెప్పాను, మళ్ళీ అవసరమైతే నేనే వస్తా ఇక్కడికి. నేను వాళ్ళకి అండగా ఉంటా, ఆ కుటుంబాన్ని ఆదుకుంటా. ఇప్పటికే చాలా మంది మీ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా హత్యే. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు కూడా కారకులు అవుతారు. మిమ్మల్ని కూడా నేను వదిలిపెట్టను. మిమ్మల్ని మళ్ళా ఒకసారి హెచ్చరిస్తున్నా. పోలీసు వ్యవస్థకు టోటల్ గా ఎస్పీ కూడా హెచ్చరిస్తున్నా. ఇక్కడుండే డిఐజీకి హెచ్చరిస్తున్నా, డీజీపీని హెచ్చరిస్తున్నా. మీరు కాకి బట్టలు వేసుకునింది ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు. కబద్దారు గుర్తుపెట్టుకోండి. అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం, ఉన్మాదుల పాలన కాదు. ఇంకొకసారి ఆ కుటుంబం జోలికి రండి, మీ కథ నేను చూస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.